చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా కోరారు. పెండింగ్ లో ఉన్న డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. అనంతరం పుంగనూరు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి అనేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ వినతి పత్రం ఎంఆర్ఓ గారు అందజేసుకొని దీనిపైన మేము ప్రతిస్పందిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. గత 2017-18 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అనేది అమల్లో ఉండేది. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం అనేది ఇంటర్ విద్యార్థులకు తీసివేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని విద్యార్థుల సమస్యల పట్ల విద్యార్థుల కోసం మేము ఉన్నాము, మేము మీ సమస్యలు పరిష్కరిస్తామనేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. రూలింగ్లోకి వచ్చిన తర్వాత వెంటనే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ 4 నెలలు కావస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి విద్యార్థుల సమస్యల పట్ల మీరు వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అనేది అమల్లోకి తేవకపోతే ఏఐఎస్ఎఫ్ తరపున ఇలాంటి కార్యక్రమాలు